హాయ్ ఫ్రెండ్స్, జాక్ మిషన్ కొన్నా కానీ మనకు తిప్పలు తప్పట్లేదండి. అంతకుముందు చిన్న మిషన్లు ఉండేవి కదా, ఆ మిషన్లు అప్పుడు కుడితే ఊరిక దారం తెగిపోవడం, తాడు తెగిపోవడం, లేకపోతే ఆయిల్ వేయకపోతే పట్టేయడం, అట్లా దారాలు ఇరుక్కోవడం, ఇట్లా ఎన్నో సమస్యల వల్ల పోనీలే జాక్ మిషన్ వచ్చింది, కొంచెం ప్రశాంతంగా కుట్టుకుందాము అని చెప్పేసి కాస్ట్ అయినా పర్లేదని చెప్పేసి 24,000 పెట్టి మిషన్ తీసుకుంటే దీనివల్ల కూడా తిప్పలు తప్పడం లేదండి. ఎందుకో నాకైతే తెలియదు. 3 months క్రితమేనండి నేను ఆయిల్ పోసాను. కొత్తది మిషన్, జాక్ మిషన్ ఆయిల్ లీటర్ పోసాను. ఈ 3 months తర్వాత నిన్న నేను మిషన్ ఓపెన్ చేసి చూస్తే లోపల అడుగునంతా ఏందో ఇట్లా అడుగునంతా పేరుకుపోయిందండి. మరి అది హీట్ వల్ల ఆయిల్ కాలిపోతుందా, అడుగంటుకుంటుందా, మనం వంట చేస్తే పాత్రలు అడుగంటుకుంటాయి చూడండి, అలా అడుగంటుకుపోయింది ఇది. ఆ ఆయిల్ అడుగంటుకుపోతుందా లేకపోతే దుమ్ము పెరిగిపోయిందా నాకైతే అర్థం అవ్వలేదు. అసలు ఆ మిషన్ కొన్నప్పుడైతే ఆ అన్న 6 monthsకి ఒకసారి ఆయిల్ మారిస్తే సరిపోయిద్దమ్మా అన్నాడు. 6 months అన్నాడు, 3 months కూడా అవడం లేదు. అప్పుడే మిషన్ ఏందో ఇలా తయారైంది. నేను అసలు ఎంత గట్టిగా రుద్దినా కానీ పోవడం లేదు. బ్రష్ పెట్టి కూడా క్లీన్ చేశాను, పోలేదు. యూట్యూబ్లో ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారేమో అని చూస్తే ఒక సిస్టర్ వీడియో పెట్టారు. ఆ సిస్టర్ ఏదైతే ఇంకా బ్లాక్గా అయిపోయింది. ఆ సిస్టర్ 7 monthsకి చూసుకున్నారంట. నేను 7 monthsకి కాదు, 3 monthsకే ఇలా అయిపోయింది. సరే ఇది సోడా ఉప్పు వేస్తే ఎంత మాడిపోయిన డేక్షాలైనా తెల్లగా వచ్చేస్తాయి కదండి, బాండీలు అవి తెల్లగా వచ్చేస్తాయని సోడా ఉప్పు వేసాను. సోడా ఉప్పు వేసి బ్రష్ తీసుకొని రుద్దుతూ ఉన్నాను. ఎంత రుద్దినా కొంచెం కూడా బాగోలేదండి. క్లాత్ పెట్టి కూడా క్లీన్ చేశాను, అయినా బాగోలేదు. ఇట్లా అసలు ఎందుకు అవుతుందో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మీరు ఎవరైనా ఫేస్ చేశారా అంటే ఇంకా దీనివల్ల ప్రాబ్లం లేకపోతే పర్లేదు, కానీ ఇట్లాగనే ఆ లోపల ఇవన్నీ కాలిపోతూ ఉంటాయేమని భయం వేసింది. నేనైతే మిషన్ కూడా ఇంకా క్లోజ్ చేయలేదు, పైన అది పెట్టలేదు మిషను, ఇట్లానే వదిలేసాను. ఏదో ఒకటి చేసిన తర్వాత పెడదామని చెప్పేసి. ఒక సిస్టర్ అయితే ఇట్లానే అయితే ఆమె వాటర్ పోసేసి సోప్ పెట్టి అంత తోమేసేసింది. అంటే ఇప్పుడు పోగొట్టడం సమస్య కాదండి, అసలు ఎందుకు వస్తుందో తెలియాలని, అది ఎందుకు వస్తుందో తెలిస్తే ఆ మిస్టేక్ చేయకుండా ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎంత ట్రై చేసినా, ఎంత గీకి రుద్దినా కానీ పోలేదండి. నా వల్ల అవడం లేదని మా హస్బెండ్ చేత కూడా బాగా గట్టిగా రుద్దిచ్చాను, అయినా పోలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే వీడియో తెలియజేయండి. థ్యాంక్ యూ.